హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ తెలంగాణ స్టేట్ కి సంబంధించి జస్ట్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి, అంటే జస్ట్ పాస్ అంటే 41 మార్క్స్ మనం తెచ్చుకోవాలి అంటే ఏ రోమన్స్ అయితే వస్తాయి. చాలా మంది అడిగారు, వాళ్ళ కోసం వీడియో చేస్తున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫేవరెట్ వాళ్ళు కూడా చేయండి. తప్పకుండా లోయర్ సెక్షన్ వాళ్ళకి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే చదవలేక ఇబ్బంది పడుతున్నటువంటిదే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకుంటారు. సో 41 మార్క్స్ కోసం అయితే మనం ఏ రోమన్స్ చదవాలి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, మాకు కూడా మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. సో రోమన్ నెంబర్ 2 ఇక్కడ చూస్తున్నాం మనం. రోమన్ నెంబర్ 2 చూసినట్టయితే ఎస్ఏ క్వశ్చన్ పద్య భాగానికి సంబంధించి పోయిటరీ ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 6 మార్క్స్ ఉంటాయి. సో ఈ ఎస్ఏ మీరు బాగా గుర్తుపెట్టుకుని వెళ్ళండి. అంటే ఒక స్టోరీ మనం సినిమా లెవెల్లో ఎలాగైతే స్టోరీని గుర్తుపెట్టుకుంటామో అలా గుర్తుపెట్టుకొని రాసేస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఇబ్బంది పడద్దండి, సబ్ హెడ్డింగ్స్ గుర్తున్నవే రాయండి. అలాగే గద్య భాగం కూడా సేమ్ అనమాట. ఏవైతే మీరు ఎస్సే అనుకుంటున్నారో ఒక 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి ఒక ఎస్సేలో, అవి మైండ్లో గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో అలాగే రాసేయండి. ఎగ్జామ్లో ఎస్సే రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. పేరా వైజ్ రాస్తూ వెళ్ళండి, కాకపోతే కొంచెం దూరం దూరం రాయండి. ఎక్కువ కనీసం 2 పేజీలు వచ్చే విధంగా ట్రై చేయండి. సో నాంటల్కి సంబంధించి 8 మార్క్స్ ఉంటాయి. సో ఈ నాంటల్లో కూడా ఖచ్చితంగా ఇది చాలా వరకు చూసుకొని వెళ్ళండి. ఎక్కువ స్వావలంబి రాజీవహ నుంచి మంచి మార్క్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీటితో పాటు దీన్ని ఎక్కువ చూసుకొని వెళ్తే మంచిదన్నమాట. సో ఇక్కడికి 3 రోమన్స్ అయినాయి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ సంవిత్ పరీక్ష అంటాం, అంటే కాంప్రిహెన్సివ్ పారాగ్రాఫ్ క్వశ్చన్. సో ఇది ఈజీగా రాయగలుగుతారు. మీరు ఒక పేరా ఇస్తారు, 5 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా రాయగలుగుతారు. అలాగే 12, 13 రోమన్లో మనకి సందులు వస్తాయి. ఈ సందుల్లో ఒక్కొక్క పార్ట్కి వచ్చేసి 8 ఉంటాయి, మొత్తం 16 మార్క్స్ ఉంటాయి. కాబట్టి సందులు అయితే 100% పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళండి. అందులో కూడా సవర్ణ దీర్ఘ సంధి నుంచి 2 ఎగ్జాంపుల్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్యాచ్ చేయాలన్నమాట. సవర్ణ దీర్ఘ సంధి నుంచి 2 ఎగ్జాంపుల్స్ వస్తాయి. మోస్ట్లీ 99% 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సవర్ణ గుణ వృద్ధి సంధి అందులోనూ మనం రాసేటప్పుడు చూసినట్టయితే కలిపి ఉంటే విడదీసి సంధి పేరు రాయాలి, విడదీసి ఉంటే కలిపి సంధి పేరు రాయాలి. కాబట్టి ఇవి వరుసగా ఇస్తాడు. సవర్ణ గుణ వృద్ధి సంధి, 1వది సవర్ణ దీర్ఘ సంధి, 2వది గుణ సంధి, 3వది వృద్ధి సంధి మాదిరిగా ఇస్తూ వెళ్తారనమాట. సో మీరు ఈజీ వేలో పాస్ అవ్వడానికి అయితే ఈ 41 మార్క్స్ కి ఖచ్చితంగా రాస్తే మినిమం 35 మార్క్స్ తో ఈజీగా పాస్ అయిపోతారు. దీనిలో ఎటువంటి డౌట్ లేదు. ఇవి మాత్రం మిస్ చేయకుండా రాస్తే మాత్రం చాలా మంచిది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చినది లైక్ చేయండి, మీ ఫేవరెట్ వాళ్ళు కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.